దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను బాణావతి రవికుమార్ నాయక్. దేవరకొండ నియోజకవర్గం రేకులగడ్డ గ్రామ పంచాయతీ మాది. మిత్రులారా, ఒక్కసారి ఇటువైపు కనిపిస్తున్న ఈ రోడ్డుని చూడండి. ఇది మరెక్కడో లేదు, మన దేవరకొండ నియోజకవర్గంలోనే చందంపేట మండలంలోని రేకులగడ్డ గ్రామ పంచాయతీకి వెళ్లాల్సిన ప్రధానమైనటువంటి రోడ్డు ఇది. ఒక్క రేకులగడ్డ గ్రామ పంచాయతీ మాత్రమే కాదు, ఆ ఏరియాలో ఉన్న కంబాలపల్లి కానీ, యాపలపాయతండ కానీ, పొగిళ్ళ కానీ, చౌటుట్ల కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలాది గ్రామ పంచాయతీ ప్రజలు ఇదే రోడ్డు ఆధారంగా వారు వాళ్ళ గమ్యస్థానానికి చేరుతూ ఉంటారు. సో ఈ రోడ్డు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన దేవరకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్ర కుమార్ నాయక్ గారు 90% పైగా ఈ రోడ్డుని కంప్లీట్ చేసి, మధ్యలో ఎలక్షన్ రావడం వల్ల, ఎలక్షన్ స్కెడ్యూల్ వల్ల కొంత మేరకు ఒక 10% అంటే ఒక 2-3 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు పనులు ఆగిపోయినాయి అన్నమాట. ఈ రోడ్డుని ఎక్కడ పడేసిన గొంగడి, మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఎక్కడ పడేసిన గొంగడి అక్కడే పడి ఉంది అని చెప్పి. సో దానికి నిలవెత్తు నిదర్శనం ఏదైనా ఉంది అంటే అది ఈ రోడ్డు మాత్రమే. ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్ర కుమార్ నాయక్ గారు చేసిన రోడ్డు ఎలా అయితే ఉందో అది అలాగే ఉంది. మన కొత్తగా ఎన్నికైన మన లేటెస్ట్ ఎమ్మెల్యే గారు ఇటువైపు రావడం కాదు కదా, ఇదే రోడ్డు కాదు, దేవరకొండ నియోజకవర్గంలో ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్లను కానివ్వండి, కాంట్రాక్ట్ అయిన రోడ్లు, కొంతవరకు పనులైన రోడ్లైనా కానివ్వండి, ఏ రోడ్ని కూడా పట్టించుకోకుండా. మిత్రులారా, మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల్లో ఇదే 6 గ్యారెంటీల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దయచేసి నాయకులు ఎవరైనా మన గ్రామ పంచాయతీలో కొంతమంది నాయకులు ఉంటారు, ఏమంటారంటే ఈ పార్టీకే ఓటేయండి. ఆయన అలా ఎందుకు అంటాడు అంటే వాళ్ళ స్వార్థం. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడంగానే నాయకుల దగ్గర ఎంతో కొంత కాస్తో కూస్తా డబ్బులు తీసుకుంటారు. సో ఈ పార్టీకి మాత్రమే ఓటేయండి, ఈ పార్టీకి మాత్రమే ఓటేయండి అని మనల్ని మోటివేట్ చేస్తారు. కానీ మనం రియాలిటీ ఏంటో చూడకుండా ఓటేస్తే ఇట్లనే ఉంటుంది. సో కాబట్టి నేను అందరికీ, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మా యొక్క దేవరకొండ నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి దేవరకొండ నియోజకవర్గంలో శాంక్షన్ అయిన రోడ్లు దాదాపుగా ఒక్క రోడ్డు కూడా ఇప్పటి వరకు టెండర్ కాదు కదా, దాని జోలికి కూడా పోకుండా కాలక్షేపం చేస్తున్న ఎమ్మెల్యే మన బాలనాయక్ గారు. అంటే మన ఎమ్మెల్యే గారి పనితీరు ఇప్పటికే జస్ట్ ఈ సంవత్సరంలోనే చాలా వరకు మన దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి దయచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరికీ చేతులు జోడించి దండం పెడతా ఉన్నా, మనం ఎటువైపుగా నిలబడాలి అనేది మీ బాధ్యత. ఎందుకంటే నేను ఈ సోషల్ మీడియా వేదికగా ఇంకొక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నా. ఏంటంటే మన గ్రామ పంచాయతీలో కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నికల దగ్గర రాగానే నాయకుల దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకొని మన ఇళ్ళకు తిరిగి ఈ పార్టీకే ఓటేయండి, ఊరంతా ఒకటే సైడ్ ఉంది, అందరం కాంగ్రెస్ పార్టీ ఎక్సెట్రా ఓటేయండి అని చెప్పుకుంటా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఉంటారు. వాళ్ళ నాయకుల దగ్గర కొంత మేరకు డబ్బులు తీసుకొని, ఇగో ఇన్ని ఓట్లు మేము తప్పకుండా వేపిస్తాం, మమ్మల్ని నమ్మి ఇగో ఇన్ని ఓట్లు పడతాయని మీ తలకాయ మీద, మీ ఒక్కొక్క తలకాయ మీద ఇంత డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఏమని? మీరు ఈ పార్టీకే ఓటేయండి, ఊరంతా ఒకటే అయిపోయింది, ఈ పార్టీకే ఓటేయాలి మీరు అని చెప్పి మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. మిత్రులారా, అలాంటి మోటివేట్ చేసే నాయకులకు నేను అడుగుతున్నా, మీరు ఎలక్షన్లో ఓట్ల వరకే పరిమితమా, లేక ఇలాంటి సమస్యల మీద ఏమన్నా కొట్లాడేంత దమ్ము ధైర్యం మీకుందా? ఒకవేళ మీ దగ్గర నిజంగానే అలాంటి దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి మీ ఎమ్మెల్యే గారిని అడగండి, ఈ రోడ్డు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఆ రోజు ఏ ముఖం పెట్టుకొని అయితే ఓట్లు అడగడానికి వచ్చారో అదే ముఖం పెట్టుకొని మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇంకా ఈ రోడ్డు కంప్లీట్ చేయలేకపోతున్నావు, ఊర్లో మేము ముఖం తిప్పుకోలేకపోతున్నాం, ప్రజలు మా ముఖం మీద తుప్ప ఊస్తున్నారని చెప్పి అడగండి. ఆ దమ్ము మీకు లేదు మిత్రులారా. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, ఇలాంటి సన్నాసుల మాటలు వినకుండా మనము ఏదైతే మన మనసులో అనుకుంటున్నామో రాబోయే 5 సంవత్సరాలు అయ్యే వరకు మనకి బాధ తప్పదు. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఎటు పక్షాన నిలబడాలన్నది దేవరకొండ నియోజకవర్గ ప్రజలు, అలాగే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకొని ఓట్లేయండి. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, అలాగే విలేజెస్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతుంది ఏంటంటే, తెలంగాణకి కేసీఆరే శ్రీరామ రక్ష. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, తెలంగాణ నడి బొడ్డు మీద తెలంగాణ అస్తిత్వంతో మొదలైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన రాష్ట్రంలో మన ఓడు, మన ఇంటోడు ఉంటే మనకి ఎంతో అంత లబ్ధి చేకూరుతుంది. రైతులకి రైతు బంధు కానివ్వండి, అలాగే పెన్షన్ కానివ్వండి, ఏదైనా సకాలంలో అందుతుంది. కానీ మన ఇంటి మీద
పక్కింటి పెత్తనం ఉంటే ఎట్లుంటుందంటే ఒక్కసారి మీరంతా ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో ఈ సెంట్రల్ పెత్తనాలు అస్సలు వద్దు. దయచేసి రాబోయే రోజుల్లో అది ఏ ఎన్నికలైనా కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడాలని మీ అందరికీ నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను బాలనాయక్ గారికి అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దయచేసి వీలైనంత తొందరగా, ఇప్పటి వరకు చాలామంది ఈ రోడ్ మీద ప్రయాణించి వాళ్ళు కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడం కూడా జరిగింది. ఇంతకు మించి నష్టం కానివ్వకుండా వీలైనంత తొందరగా ఈ రోడ్డుని కంప్లీట్ చేసి ఇక్కడున్న ప్రజలని కాపాడాల్సిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నారే, తెలంగాణ జిల్లాలల్లా. ఏండ్ల నుండి వెనుక పాటు చూసిండు ఎత్తుకున్నాడు.